अस्सलाम वालेकुम नाज़रीन, FSID न्यूज में आपका इस्तकबाल है। मैं मोहम्मद फारूक। पढ़ते हैं आज की ताज़ा खबर। RM Computer Center Nistar Sheikh Abdullah Complex, Lakshmi Nagar Colony, Mehboob Nagar, introducing basic courses on computer skill for all age groups, include basic computer knowledge, MS Word, MS PowerPoint, Notepad, English and Urdu typing, and DTP Internet Center. Second batch admission started from 11th June 2024. For information, contact 9440248412 or 7989917044. Admissions are open. ओटकुर मुस्तकिल पुलिस स्टेशन में एसपी योगेश गौतम ने एक प्रेस कॉन्फ्रेंस में कहा कि 2 रोज कबल ओटकुर मंडल के मुतालिका देहात पोला खुर्द छोटा पोला में जमीन के मसले में एक खानदान के दरमियान झगड़ा हुआ, जिसमें संजीव नामी एक शख्स को 7 अफराद ने लाठियों से पीटकर हलाक कर दिया। एसपी योगेश गौतम ने तफसीलात बताते हुए कहा कि नरसप्पा नामी शख्स की 2 बीवियां हैं और 9 एकड़ जमीन की तकसीम मामले में इनके बच्चों के दरमियान 3 सालों से तनाज़ा चल रहा है। कई बार पंचायत भी की गई थी और पुलिस स्टेशन पर बात की गई थी, लेकिन इस मसले पर कई बार झगड़ा हुआ, जिसमें संजीव नामी शख्स हलाक हुआ और कविता, राजू और शिवा जख्मी हुए हैं। इस मामले में एक पिटीशन लेते हुए क्राइम नंबर 71 और 24 FIR दर्ज की गई है और दफा नंबर 147, 148, 302, 447, 341, 324, 504 और 149 के तहत कत्ल का मुकदमा दर्ज किया गया है। इस 7 अफराद में मुलजिम हैं। इन 7 अफराद के अलावा भी इस वीडियो को देखते हुए और जो कोई इस कत्ल में शामिल है उसकी तहकीकात की जा रही है। अभी इन 7 अफराद में एक मुजरिम का उस्मानिया अस्पताल में इलाज चल रहा है, एक मुजरिम फरार है और 5 अफराद गिरफ्तार किए जा चुके हैं। उनको रिमांड में भेजा जाएगा। इस तरह इस मामले में पुलिस की बरवक्त कार्रवाई नहीं करने की वजह से उटकुर SI B श्रीनिवासलू को मुअत्तल कर दिया गया है और जिन पुलिस एहलकार ने वक्त पर कार्रवाई नहीं की, तहकीकात के बाद उन पुलिस एहलकार पर कार्रवाई की जाएगी। जबकि इस कत्ल के मामले पर रियासत भर में सनसनी हुई थी, जिस पर वजीर आला रेवंत रेड्डी ने भी सख्त कार्रवाई करने की आला पुलिस ओहदेदारों को हिदायत दी थी। అందరికీ నమస్కారం। నారాయణపేట జిల్లా ఉత్కూర్ మండలాల్ చిన్నపూర్ల గ్రామంలో 13th ఆఫ్ దిస్ మంత్ ఆ రోజు మధ్యాహ్నం భూమి వివాద విషయంలో కుటుంబం మధ్యలోనే స్టెప్ బ్రదర్స్ వాళ్ళ మధ్యలో గొడవ జరిగినాయి। ఆ గొడవ జరిగిన వల్ల గువ్వాలి సంజీవ్ సన్ ఆఫ్ పెద్ద సొరప్ప ఏజ్ 28 ఆక్యుపేషన్ వ్యవసాయం ఆయన చనిపోయారు। బేసిక్లీ ఆ 2 గ్రూప్స్లో ఇష్యూ ఏంటంటే నర్సప్ప ఒక వ్యక్తి, ఆయనకి 8 ఎకరాల భూమి ఉన్నది, 9। సో దానికి ఆయనకి ఇద్దరు భార్య, సౌరమ్మ అండ్ తిప్పమ్మ। సౌరమ్మ నుంచి ఒకరు సన్, తర్వాత తిప్పమ్మ నుంచి 2 సన్। సో నర్సప్ప ఏం చేసిరు, 3 సన్ ఉన్నారు కాబట్టి అందరికీ ఈక్వల్ సమానం భాగంలో ల్యాండ్ ఇచ్చారు। కానీ ఫస్ట్ వైఫ్ వాళ్ళ కొడుకులు, ఫస్ట్ వైఫ్కు మేము ఒక్కటే భార్య నుంచి వచ్చాం కాబట్టి నాకు సగం రావాల్సింది, బేసిక్లీ అండర్లయింగ్ ఇష్యూ, దానివల్ల ఇష్యూ స్టార్ట్ అయినాయి। గతం 2-3 ఇయర్స్ నుంచి ఇష్యూ నడుస్తూ ఉన్నది। ఆ మధ్యంలో చాలాసారి పంచాయత్ చేయడం జరిగింది, కాస్ట్ ఎల్డర్స్, తర్వాత పోలీస్ స్టేషన్లో కూడా పిలిచి మాట్లాడడం జరిగింది। లాస్ట్ ఇయర్ ఈ సంబంధంలోనే కూడా సేమ్ ఒకటి కేసు కూడా, ట్రెస్పాస్ కేసు కూడా చేయడం జరిగింది। అట్ ద సేమ్ టైమ్ ఫస్ట్ వైఫ్ వాళ్ళు రెస్పాండెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కోర్టులో కూడా సివిల్ డిస్ప్యూట్ కింద ఒకటి సివిల్ సూట్ కూడా చేశారు। ఉన్నా కూడా కౌన్సిలింగ్ చేసిన తర్వాత కూడా ఇప్పుడు సెకండ్ వైఫ్ వాళ్ళు తిప్పమ్మ వాళ్ళు కొడుకుల తర్వాత సన్స్ అండ్ గ్రాండ్ సన్స్, దే వెంట్ ఫర్ కల్టివేటింగ్ దిస్ ల్యాండ్। ఆ టైంలో ఫస్ట్ వైఫ్ వాళ్ళు రెస్పాండెంట్స్ ఆబ్జెక్ట్ చేశారు। సో స్కఫల్ స్టార్ట్ అయినాయి। స్కఫల్ స్టార్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఇద్దరికి కొట్లాడుకున్నారు। సో బికాజ్ ఆఫ్ దాట్ రెస్పాండెంట్స్ పార్టీ వాళ్ళు కూడా కొన్ని ఇంజురీస్ ఉన్నాయి, వాళ్ళు కూడా ట్రీట్మెంట్ జరుగుతున్నది।
అట్లాగే సేమ్ ఈ కంప్లైనెంట్ పార్టీ అక్కడ కూడా కంప్లైనెంట్ ఒక డిసీజ్డ్ గువ్వాలి సంజీవ్ అండ్ చనిపోయారు. తర్వాత ఇంకా గువ్వాలి కవిత, దెన్ ఇద్దరు బ్రదర్స్ రాజు అండ్ శివ, వాళ్ళకి కూడా కొన్ని ఇంజురీస్ అయినాయి. సో ఈ క్రమంలో పిటిషన్ తీసుకొని క్రైమ్ నెంబర్ 71/24 ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది అండర్ 147, 148, 302, 447, 341, 324, 504, రెడ్ విత్ 149. అది మర్డర్ కేస్, ట్రెస్పాస్ అండ్ రైటింగ్ కేస్. దీనిలో 7 మెంబర్స్ రెస్పాండెంట్ ఉన్నారు. ఆ 7 మెంబర్స్ కాకుండా మనం వీడియో చూసి ఇంకా ఎవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళు కూడా ఈ ఇన్వెస్టిగేషన్లో తీసుకువస్తాం మనం. ఇప్పటికీ ఆ 7 మెంబర్స్లో ఒకరు ఉస్మానియా హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతున్నది, ఒకరు ఎబ్స్కాండింగ్ ఉన్నారు. మెయిన్ అయిన వ్యక్తి సంజీవ్, తర్వాత వెంకటప్ప, శ్రీను, కిష్టప్ప కొట్లాడు వాళ్ళు మన కస్టడీలో ఉన్నారు. వాళ్ళని రిమాండ్ చేయడం జ్యుడిషియల్ రిమాండ్కి పంపడం జరుగుతుంది. ఈ క్రమంలో ఈ ఇన్సిడెంట్ అనేది ప్రివెంట్ చేయలేకపోతున్నారు. తర్వాత సరైన టైంలో పోలీస్ రెస్పాండ్ అవ్వకపోతే ఈ ఘటన కొంచెం ఎస్కలేట్ అయింది. అందుకే ఎస్ఐ ఉత్కూర్ బుజ్జి శ్రీనివాసులకి సస్పెన్షన్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. హీ హాజ్ బీన్ సస్పెండెడ్ యెస్టర్డే విత్ ఇమీడియట్ ఎఫెక్ట్. దానిపైన కూడా అదర్ పోలీస్ పర్సనల్స్ హూ వేర్ నాట్ డన్ దేర్ డ్యూటీ ఆర్ నెగ్లిజెన్స్ ఇఫ్ దే ఫౌండ్ ఇన్ ఫర్దర్ ఎంక్వైరీ వాళ్ళపైన కూడా చర్యలు ఉంటుంది. दैट्स ऑल फ्रॉम माय साइड, थैंक यू. तो पुलिस लेट से पहुंची इसलिए ये इंसिडेंट एस्केलेट हुआ और उसी के लिए जनरली पुलिस हर इंसिडेंट में वैसे नहीं होता है. दिस इज़ वन ऑफ इंसिडेंट जहां पर कि पुलिस लेट पहुंची और उसके कारण जो है एस्केलेट हुआ और इसलिए इस तरह की कठिन शिक्षा सस्पेंशन ऑर्डर भी इमीडिएट जो है हमारी इंक्वायरी में पाया गया कि वहाँ पे नेग्लिजेंस है, डिरेक्शन ऑफ ड्यूटी है. सो इसलिए एसआई को सस्पेंड किया गया. मंडल जो है, अगर आप हमारा ये वीडियो यूट्यूब पर देख रहे हैं तो सब्सक्राइब करना ना भूलें और बेल आइकन दबाएं. और अगर आप हमारा ये वीडियो फेसबुक पर देख रहे हैं तो पेज को लाइक करें और फॉलो करें.